ఆఫ్టర్ లాంగ్ టైమ్ మూవీ రాబోతుంది కాబట్టి అటు అభిమానుల్లో గాను ఇటు రాజకీయ పరంగా గాను చాలా అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలని ఎంతవరకు ఈ సినిమా చేరుకుంటుంది అనేది మనం రిలీజ్ అయినాక మనకు ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత సినిమా బాగా ఆడుతుందని మనం అనుకుంటాం. ఎందుకంటే లాంగ్ టైం కదా, ఆఫ్టర్ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటి ఫిలిం కాబట్టి దీని మీద అంచనాలు ఉండటం సహజమే. అది ఎంతవరకు రీచ్ అయ్యేది మన చేతుల్లో ఉండదు, ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. సబ్జెక్ట్ని బట్టి, కంటెంట్ని బట్టి ఆ సినిమా ఆడేది ఆడకపోయేది ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్కి సినిమా ఆడినా ఆడకపోయినా ఆయన సినిమాలు తీస్తాడు. ఎందుకంటే ఆయన సినిమాలులో హీరోగా చేయటమే ఆయన వృత్తి. ఆయన ఏమీ వేరే పని ఏమి చేయడు కదా. అందువల్ల ఆయన ఎన్ని సినిమాలు, ఒకవేళ సినిమా హిట్ అయినా ఫెయిల్ అయినా ఆయన పని ఆయన చేసుకుంటూనే ఉంటాడు. ఒక రైతు ఏ విధంగా అయితే వ్యవసాయాన్ని నమ్ముకొని వ్యవసాయం చేస్తాడో, ఆ వ్యవసాయం నష్టం వచ్చినా లాభం వచ్చినా ఏ విధంగా అయితే చేస్తాడో అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా సినిమాలు తీస్తూనే ఉంటాడు. అది ఫెయిల్ అవని పాస్ అవని అది వేరే విషయం. ఓకే, అయితే ఇప్పుడు బైకాట్ అంటున్నారు హరిహర వీరమల్లు, దాని మీద ఏంటి అంటే కావాలని ఎవరైనా చేసినారు అనుకోవచ్చు? అది ఎవరు బాయ్కాట్ అన్నారు అంటే కొంతమంది వైసీపీ వాళ్ళు టాక్ వస్తుంది. ఓకే, ఇప్పుడు వైసీపీ వాళ్ళు బాయ్కాట్ చేస్తున్నామంటే అది పార్టీ వ్యక్తిగతం, అది వాళ్ళ ఇష్టం. చూడాలా వద్దా అనేది పార్టీ వాళ్ళు బాయ్కాట్ చేస్తున్నామంటే అది వాళ్ళ ఇష్టం, అది మన చేతుల్లో ఉండదు, అంతే. బ్రదర్ ఎలా ఉంది మరి 2 days లో అయితే హరిహర వీరమల్లు రాబోతుంది, ఎట్లా ఉంది రెస్పాన్స్ యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్? బ్లాక్ బస్టింగ్, శవాలు బయటపడిపోతాయి. ఎవరైనా మా జోలు వచ్చారంటే శవాలు బయటపడిపోతాయి. బైకాట్ అంటున్నారు కొంతమంది, బైకాట్ అంటున్నారు. అంత అన్న గబ్బర్ సింగ్ చూసారు ఎట్టుంది, మంట ఎక్కిచ్చారు. సర్దార్ గబ్బర్ సింగ్ ఉంది ఎట్టుంది, అది ర్యాంపులు ఆడిచ్చారు. నెక్స్ట్ పంజాబ్ ఎట్టుంది, పంజాబ్ బాగాలేదన్నారు. ఒక 1-2 నెలల తర్వాత అరిపించారు. సరే, సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, ఏంటి అసలు? సినిమా బాగానే ఉందన్న, చూసామన్నా. నేను ట్రైలర్ కూడా పెట్టాను. 23 రోజులే కానీ అడిగాడు. 23 రోజుల కానీ అడిగాడు. సినిమాలో ఏం మెసేజ్ ఉన్నది, పేద ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తావు? నీ టైలర్ లో ఏం రిలీజ్ అయింది? నీ టైలర్ ఏమి లేదు బాయ్, నీ టైలర్ ఏమున్నది? నీ టైలర్ లా ఏమున్నది? నేను ఆపుతా ఆపనే, నేను నేను ఆపుతా ఆపను అనలే తమ్ముడు. ఒక్క నిమిషం, ఇప్పుడు నేను నెట్టెత్తా అది కాదు తమ్ముడు, నేను నెట్టెత్తా అది కాదు ప్రాబ్లం. మీకేం దమ్మున సినిమా, మేము సినిమా రిలీజ్ చేస్తారు, మెసేజ్ ఏమున్నది? ఒక్క నిమిషం, మీ టైలర్ లా అన్న తమ్ముడు ఒక్క నిమిషం, ఒకసారి బుక్ మై షో ఓపెన్ చేయి భయ్యా. తమ్ముడు ఒక్క నిమిషము, ఆ సినిమాకు టికెట్లు ఏం బుక్కాలి? ఒక్క నిమిషం తమ్ముడు. మన తెలుగు 2 రాష్ట్రంలో ఘోరమైన సినిమా థియేటర్ ఉన్నాయి. ఒకసారి ఓపెన్ చెయ్యి, దాన్ని ఏమంటారు, రెడ్ మార్క్ గ్రీన్ మ్యాట్ ఏమంటారు, ఏమైనా మీకు? నువ్వు 100 మాట తమ్ముడు, నేను ఏమన్నా అర్థం తమ్మి, నువ్వు చెప్పు, నువ్వు ఏమో చెప్తావు. మీరు ఆపాలి అనుకుంటున్నా, మేము ఆపుతాం మళ్ళీ భయ్యా. జనాభాకు ఎంఎస్ఐ ఇస్తామని నేను ఈ రోజున ఎంఎస్ఐ టైలర్ లా అదేం చెప్పు, ఏం చేస్తున్నదా నీకు? చరిత్ర ఏం చరిత్రున్నది, ఏం చరిత్రున్నది, ఏమున్నది, ఏం లేదు. నేను మాట్లాడే రోజున ఏమున్నది? టైలర్ లేదు, టైలర్ లా మనకు మెసేజ్ ఏం లేదు. టైలర్ ఏమున్నది? ఏమాత్రం వస్తుంది ఆయనకు, ఏమాత్రం వస్తుంది భయ? నువ్వు ఏం మాట్లాడతాడు? నువ్వే నీకు అర్థమైందా? నీకు
ఎవరు సినిమా రిలీజ్ చేసుకొని వద్దాను, కానీ నేను ఏమంటానమ్మా అంటే తమ్ముడు ఓరే మేము ఆపుతాం అనలేదురా బాబు, నేను జనాభాకు మెసేజ్ ఇయ్యన్నా తమ్ముడు ఏమన్నా బాబు ఒక్క నిమిషం, నేను సినిమా ఆపుతారు మనీ అనలే బాబు, తమ్ముడు ఎడిటింగ్ లో మీరు ఏమని వేసుకోండి అది. హలో బ్రదర్, ఆఫ్టర్ లాంగ్ టైం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మూవీ రాబోతుంది హరిహర వీరమల్లు. సో ఎట్లా ఉంది అన్న? నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే చాలా అవుతుంది పోస్ట్పోన్ అవుతూ ఎటకలకైతే July 24న రాబోతున్న సినిమా. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అన్న. పాపం నిధి అగర్వాల్ హీరోయిన్, తను ఇంచుమించు ఒకటే రోజు 17-16 ఇంటర్వ్యూలు ఇస్తుంది అంటే వాళ్ళకి కష్టం కూడా అర్థమవుతుంది. ఇంకోటి నిన్న ఒక గొప్ప అప్డేట్ ఏం వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు ఒక 18 నిమిషాలు కొరియోగ్రఫీ చేసిన అన్నట్టుగా తను చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి పెంచి పెరిగింది అన్నమాట. అరే ఏముంది, నిన్న కూడా రిలీజ్ అందరూ ఓజీ అంటుంటే, అరే బాబు ఓజీ మనదే, హరిహర వీరమల్లు మనదే, 2 సినిమాలు మనదే. ఇంకా ఈ సినిమాలు నేను ఎక్కువ టైం స్పెండ్ చేసిన. అది సేమ్ టైం ఇలా పెద్ద విలన్ ఎవరంటే బాబీ డేల్ కూడా సినిమాలో ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా నేను కొరియోగ్రాఫర్ చేసిన అని చాలా. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ అయిపోయిన తర్వాత మొదటి సినిమా ఏదంటే హరిహర వీరమల్లు, చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఒక హిస్టారికల్ మూవీ ఇప్పుడు చేయలేదు. ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఒక హిస్టారికల్ మూవీ చేసింది ఏంటంటే అది హరిహర వీరమల్లు కాబట్టి చాలా ఈగర్ వేడేస్తామన్నా. సినిమా బజ్ ఉందా లేదా అని పక్కనట్టు 100% ట్రైలర్ ద్వారా మేము ఆన్సర్ చెప్పినాం. ఏంటంటే పుష్పనే లేపేసాం మన ట్రైలర్ ద్వారా, అట్లాంటి సినిమాను లేపలేమో అన్న. 100% మాకు నమ్మకం ఉంది. ఈ సినిమా మాత్రం మంచి రికార్డులు కొట్టగలుగుతా నాకు నమ్మకం నాకు ఉందన్న. ఓకే, బస్ చాలా తగ్గిపోయింది పవన్ కళ్యాణ్ మూవీకి అని టాక్ వస్తుంది, ఏం చెప్తారు? బజ్ అన్న, పవన్ కళ్యాణ్ గారే స్వయంగా వచ్చారు స్టేజ్ మీద కంటే ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే. ఒకటి ఏంటంటే అన్న, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత కొద్ది సినిమా మీద దృష్టి పెట్టడం తగ్గింది, అవునన్న కాదన్న. కానీ మీరు చూడండి, నిధి అగర్వాల్ ఎప్పుడైతే ప్రమోషన్ చేయడం స్టార్ట్ చేసిందో, ఈవెన్ పవన్ కళ్యాణ్ చెప్పారు నాకే కొద్దిగా షేమ్ అనిపిస్తుంది అని నిన్న సపరేట్ గా ప్రెస్ మీట్ పెట్టించుకున్నాడు. తాను కేవలం ఏఆర్ రత్నం కోసమే సపరేట్ ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు. ఆల్రెడీ శిల్పారామంలో ప్రోగ్రామ్ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రోగ్రామ్ పెట్టినంటే అర్థం చేసుకోవచ్చు తను ఎంత నిఘా పెట్టాడో అన్న విషయం కూడా క్లియర్ గా కనిపిస్తుంది. 100% తను వచ్చినా రాకపోయినా, ప్రీలిమ్స్ అటెండ్ అయినా కాకపోయినా కానీ పవన్ కళ్యాణ్ 5 సంవత్సరాల తర్వాత మేము థియేటర్లో చూస్తున్నాం కాబట్టి ఆ విజువల్స్ వేరేలా ఉండబోతున్నాయి. పవన్ కళ్యాణ్ మాత్రం ఈసారి మేము అనుకున్న రీతిగా 100% తన ఎఫర్ట్స్ తను ఇచ్చిన ఈసారి మేమేందని మేము చూపిస్తాం. అయితే పుష్ప 100% ఈ సినిమా ద్వారా మీరు అవునన్నా కాదన్నా, ఈ మన డైరెక్టర్ మాట్లాడిపోయాడు ఓన్లీ ఓజీనే కాదు, ఒకసారి వీరా అన్నాడు. ఈసారి వీర యొక్క వీరత్వం చూపించబోతున్నాం మనం. అంటారు కదా, ఇవ్వడం వల్ల కాదు, ఎంత కింద మీద అయినా 100, 100 అయినా 100 అయినా 100% పవన్ కళ్యాణ్ వెంటొకడు ఎవడు పీకలేడు. సో పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఏంటంటే రాజకీయ పరంగా ఏదో ట్రై చేసారు, బుడుదలని ట్రై చేసారు, 3 పెళ్లిళ్ళు అన్నారు, ఏదో అన్నారు. కానీ ఈవెన్ ఆయన ఏం పీకలేకపోయారు. అక్కడ మీరు చూస్తే డిప్యూటీ సీఎం అయ్యాడు. జస్ట్ తన ఫీల్డ్ ఇది, ఈ ఫీల్డ్ నుంచి తను సీఎం అయ్యాడు. అట్లాంటిది ఈ ఫీల్డ్ నేను మాట్లాడు, ఢిల్లీకి రాజా అయినా ఈ సినిమాకి నేను ఎప్పటికీ హీరోని అని చెప్పిండు. అట్లాంటి అభిమాన హీరో మా థియేటర్ మళ్ళీ కనిపించబోతుంటే ఎవడు బాయ్ కట్ చేసినా. సో ఇప్పుడు మేము డిప్యూటీ సీఎం అన్న, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం. ఇప్పుడు ఎవరిని భీమ్లా నాయక్కి ఎంతో పెద్ద సినిమాకి టికెట్ ఎక్కువ ఉంటే కూడా తగ్గించరు. ఇప్పుడు ఎవరు తగ్గించాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం మాదే. 100% మా టికెట్ తగ్గించాలన్నా, బాయ్ కట్ చేయాలన్నా ఎవడే మీకు 100%. ఒక విషయం చెప్తాన్నా, చాలా మంది హరిహర వీరమల్లుకి బజ్ లేదు ఎవరు చెప్పండి బజ్ లేదు అని చెప్తే. ఆఫ్టర్ పొలిటిషియన్ తర్వాత పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ ఇది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ 18 minutes కొరియోగ్రఫీ చేసినాడు సినిమాకి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దీని మీద ఎంత బజ్ ఉందన్న విషయం చెప్పుకోవచ్చు. చూడండి, నాకు చెప్తే నాకు నమ్మకం ఉంది. డైరెక్టర్ మారినప్పటికీ కూడా, సినిమా పోస్ట్ పోన్ అయిపోయినప్పుడు కూడా ఈ సినిమాతో 100% మా రికార్డు మేము చూపిస్తాం. ఇందులో చూసాను జస్ట్ ట్రైలర్ అన్న, చాలా నెగిటివ్ వచ్చిన హరిహర వీరమల్లు ఫ్లాప్ అని చెప్పారు. జస్ట్ ట్రైలర్ తోనే పుష్పని లేపేసినాము. ఈసారి సినిమా రిలీజ్ అయితే మాత్రం నిజం ఫస్ట్ డే టాక్ మాత్రం మంచి రివ్యూ వస్తే మాత్రం సినిమా చెప్తున్నా. సినిమాలంతా హరిహర సినిమా వేరయ్య విశ్వ దాబిరామ, ఈ సినిమా ఇట్టురా మామ అంతే. ఎవరు చాడిగా మీలాంటి మీడియా వాళ్ళు కావాలని ఆయన మీద కోపం ఉండవు, వ్యూవర్షిప్ వాళ్ళ కోసం నీ చాలా పేరు చెప్పాను. ఈ చాలా మెయిన్ ఈ క్వశ్చన్ ఎవరు అడిగా కావాలని 2 times ఇదే క్వశ్చన్ అడతాడు నేను. కావాలని అంటే పవన్ కళ్యాణ్ తిడితే వ్యూస్ వస్తాయి, పవన్ కళ్యాణ్ పొగిడితే వ్యూస్ వస్తాయి, అట్లా అనమాట. పాజిటివ్ కన్నా నెగిటివ్ కావాలి మీడియా వాళ్ళు. మెయిన్ ఈ ఛానల్ దీన్ని గుర్తుపెట్టుకుని దీనికి లేదు కానీ